ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భూముల ధరలకైతే రెక్కలు రానున్నాయి. ఎందుకంటే చూస్తే ప్రభుత్వమే మరొకసారి భూమి యొక్క ధరలను అయితే గనక సవరణ చేయబోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ సవరణ అనేది రెండోసారి, అంటే ధరలన్నీ కూడా సవరించడం అనేది రెండోసారి జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా కూడా అప్పట్లో ఉన్న రేట్లంతా కూడా చాలా ఒకేసారి మార్కెట్ వాల్యూకి దగ్గరగా, అంటే ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూకి అంటే మార్కెట్ వాల్యూ కంపల్సరీ తేడా ఉంటుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ వాల్యూకి దగ్గరగా గవర్నమెంట్ వాల్యూని అయితే పెంచేశారు. అంటే రెండు సమానంగా ఇంచుమించుగా దగ్గరగా చేసేసారు. అలా అని చెప్పేసి గవర్నమెంట్ వాల్యూ పెంచేశారు కదా అని చెప్పేసి అక్కడతో ఆగదు కదా, మార్కెట్ వాల్యూ మరికొంత పెంచుతూ ఉంటారు. అమ్ముకునే వాళ్ళు మరికొంత పెంచుతారు. గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందంటే మార్కెట్ వాల్యూ మరికొంత పెంచుతారు. దీనివల్ల ఉపయోగం ఎంత ఉంటుంది అనేది పక్కన పెడతారు. గవర్నమెంట్కి ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే ట్యాక్స్ ఈ పెంచిన ధరల నుంచి రిజిస్ట్రేషన్ ట్యాక్స్లన్నీ కూడా గవర్నమెంట్కి అయితే వెళ్తాయి. కానీ కొనుగోలుదారుల సంఖ్య అయితే తగ్గిపోతుంది. అమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ, ధర పెరిగింది కదా అని అమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అంతంత రేట్లు ఒకేసారి పర్సంటేజ్లో రేట్లు పెరిగిపోతూ ఉంటే కొనుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ చాలా డౌన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మరోసారి ధరలు అయితే పెంచబోతున్నారు. ఎప్పటి నుంచి పెరుగుతాయి, ఎంత పర్సంటేజ్ పెరుగుతాయి ఒకసారి చూద్దాం. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఏపీలో భూముల మార్కెట్ విలువ మరోసారి పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ సవరణకు ఆంధ్రప్రదేశ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెరిగిన ధరలు అయితే కనుక ఈ నెలాఖరు తర్వాత, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 2026 ఫిబ్రవరి 1 నుంచే ఈ పెరిగిన ధరలు అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ అయితే మెమో జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలను సవరించడం అయితే కనుక ఇది రెండోసారి. ప్రస్తుతం ఇప్పుడు ఎంత శాతం పెరుగుతాయి, ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి బెనిఫిటే. వాళ్ళు ఒక 5,000 10,000 కొన్నారంటే కనుక భూముల ధరలు సవరిస్తే గవర్నమెంట్ వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఆ ధరకే అమ్ముకోవచ్చు, ఇంకొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువ వేసుకొని. సో అమ్ముకునే వాళ్ళకి బెనిఫిటే, కానీ కొనుక్కునే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, ధరలు పెరిగిపోతాయి. ఇది రెండు విధాలుగా కూడా దెబ్బే. దానివల్లే భూమి కొనుగోలు శాతం తగ్గుతోంది. మరోవైపు ఇప్పుడు భూముల మార్కెట్ ఏంటంటే సగటున 7 నుంచి 8% వరకు పెంచే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇది పంచాయతీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక. అదే పట్టణ ప్రాంతాలు, కొత్త జిల్లా కేంద్రాలు ఇలాంటి చోట్ల అయితే కనుక 15% వరకు కూడా, చాలా ఎక్కువ, ఇది 15% వరకు కూడా ధరలు అయితే పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, భూముల యొక్క వాస్తవ ధరలకు ప్రభుత్వ రికార్డు ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంటే గవర్నమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ మధ్యలో గ్యాప్ లేకుండా ఒకటే చేయాలి. అలా ఎప్పటికీ జరగదు. ట్రై చేస్తుండదు, కానీ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉన్నా మార్కెట్ వాల్యూ కొంచెం పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం నుంచి అమరావతికి మాత్రం మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే అక్కడ ఈ పరిశ్రమలు కానీ అన్న కంపెనీస్ కానీ పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఉండాలి కాబట్టి అమరావతిలో అయితే ఏం పెరగవు, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పెంచుతామని చెప్తున్నారు. మరోవైపు 2025 ఏపీ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచింది. కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాల్లో దీన్ని 15% కంటే ఎక్కువగా పెంచింది. ఇప్పుడు 2025లో భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. మనం ఎంత చెప్పుకున్నాం కదా, కొనుక్కునేవాడికి అమ్ముకునేవాడికి, వాడు ఏంటంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కున్నప్పటికీ వెంటనే ఏం పెరిగిపోవాలా, పక్కన పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక 25 లక్షలు అయ్యేది రేట్లు పెంచడం వల్ల 35 లక్షలు, లేకపోతే ఇంకో 5-10 లక్షలు పెరుగుతుంది ధర అయితే కనుక. కానీ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలా 35 లక్షలు కొనుక్కునే వాళ్ళు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అలా పక్కన పెడతారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు, మళ్ళీ పెరిగితే అమ్ముదామని. అంతవరకు అలా డెడ్గానే ఉంటుంది కానీ భూమి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ధర ప్రకారం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి. ఇక ఇలా పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరనుంది. మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం మీద తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరాలు, వాణిజ్య ప్రాంతాలు, గ్రోత్ కారిడార్ల రియల్ ఎస్టేట్లో తీవ్ర ప్రభావం చూపించనుంది. చాలా వరకు ఇంకా కొనుక్కునే వాళ్ళు మరింత తగ్గిపోతారు. భూముల విలువ, మార్కెట్ విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు ఇవన్నీ పెరిగిపోతాయి. మనకు ట్యాక్స్ కట్టాలి కదా. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారులపై భారం అయితే పడనుంది. మరోవైపు ఫిబ్రవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ పెరుగుతుందనే కారణంగా ఈ నెలాఖరులో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి చాలా మంది అయితే తాపత్రయపడుతున్నారు. మరోవైపు భూముల యజమానులు, అంటే అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే రేటు పెరిగిన తర్వాత అమ్ముకుంటే వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి కొంతమంది వాయిదా కూడా వేస్తున్నారు. సో ఇప్పటికే అగ్రిమెంట్లు అయిపోయిన వాళ్ళు, ఎవరైనా రిజిస్ట్రేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే ఈ నెలాఖరులోపు అయితే చేయించుకోండి. ఫిబ్రవరి 1 నుంచి
ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు అగ్రిమెంట్ రేట్‌కే కస్టమర్ దగ్గర కొనుక్కున్నప్పటికీ కూడా అమ్మేవారి దగ్గర స్టాంప్ డ్యూటీస్ పెరిగిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీకు డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే చాలా ఎక్కువ శాతం పెరిగే అవకాశాలున్నాయి. సో, ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.